హాయ్ గైస్, ఇదైతే మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో. ఇప్పుడైతే మనం శ్రీరంగం వెళ్ళబోతున్నాం. శ్రీరంగం అనేది వరల్డ్లో లార్జెస్ట్ హిందూ టెంపుల్ అని అందరికీ తెలిసిందే. అందుకనేసి మేము శ్రీరంగం వెళ్ళాలనేసి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మనం మదురై టు శ్రీరంగం ఎలా వెళ్ళబోతున్నాం చెప్తున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇప్పుడైతే మనం శ్రీవల్లిపుత్తూరు వచ్చాం. శ్రీవల్లిపుత్తూరు టు మదురై, మదురై టు తిరుచిరాపల్లి. మన ముగ్గురు ఫ్రెండ్స్కి ఇంకా ముగ్గురు అయితే తోడయ్యారు. ఇప్పుడు మనం అయితే తిరుచికి వచ్చేసాం. మా వానికి అయితే ఆకలి వేస్తుందంటే స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసాం. మనం నైట్ అయితే ఇక్కడ ట్రైన్లో వచ్చేసాం మదురై నుంచి. మదురై రూమ్ రాగానే రైల్వే స్టేషన్లో రూమ్స్ పెట్టాం. ఇక్కడ స్టే చేయడానికి నిద్రపోవడానికి గంటకి 100 రూపాయలు ఉంటుంది. అదే 3 అవర్స్కి అయితే 210 ఉంటుంది. అదే స్లీపింగ్ సీట్స్లో కూర్చోవాలంటే 50 రూపీస్ ఉంటుంది. పర్ హెడ్ 50 రూపీస్ ఉంటుంది గంటకి. ఇక్కడ స్లీపింగ్ మొత్తం ఏసీతోనే ఉంటుంది. ఇక్కడ నువ్వు స్నానం చేసుకోవచ్చు. ఇక్కడే బట్టలు చేంజ్ చేసుకుని కూడా డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్ ఉంటుంది. ఈ అమౌంట్కి మాకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ వర్క్ అయినది. ఇక్కడైతే కూర్చోవడానికి మీకు సీట్లు చూపిస్తాం, ఒకసారి చూడండి ఎలా ఉంది. గంట అయిందా లేదా ఇంకా? ప్లే స్టేషన్లో మొత్తం రూమ్లో రెడీ అయిపోయాం. ఇంకా మనం బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి గుడికి వెళ్ళబోతున్నాం. ఓం శ్రీ రంగనాథాయ నమః. మనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాం. ఇంకా మనం ఇక్కడ ఉన్న దగ్గర హోటల్స్లో బ్రేక్ఫాస్ట్ చేసి శ్రీరంగంకి బస్ ఎక్కి బయలుదేరబోతున్నాం. మీరు వీడియోలో చూస్తున్నది అయితే కావేరి నది. శ్రీరంగం అనేది ఒక ద్వీపం. అంటే శ్రీరంగం ఇరువైపులా కావేరి నది ప్రవహిస్తూ ఉంటుంది. చూస్తున్నది శ్రీరంగం రాజగోపురం. ఇది సుమారుగా 237 అడుగులు ఉంటుంది. ఇది ఏషియాలోనే అతిపెద్ద రాజగోపురం. శ్రీరంగం గుళ్ళో ఒక ఆయన పడుకుని రాత్రి నిద్రపోయాడు. పొరపాటున నిద్రపోతే తెల్లవారుజామున చీకట్లో పూజ చేయడానికి వస్తాట విభీషణుడు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటివి కొన్ని పువ్వులు అవి పట్టుకెళ్లడంలో ఈ వీణ్ణి కూడా బుట్టలో వేసి పట్టుకుపోయారు. అంటే వాళ్ళ పర్వతాకారముల ముందు ఈయన చిన్న కీటకం పట్టుకెళ్ళిపోతే ఆయన్ని కాంచనలంకకు పట్టుకుపోయారు. పూజా మందిరంలో పెట్టారు ఆ బుట్ట. విభీషణుడు రామపాదాలని అర్చన చేస్తున్నాడు. అర్చన చేస్తూ బుట్టలో చెయ్యి పెట్టి తీస్తే ఈయన వచ్చాడు. హడిలిపోయి కాళ్ళ మీద పడి ఆ ఆకారాన్ని చూసి అదిరిపోయి ఏడ్చాడు. పొరపాటున వచ్చావు కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నానని మళ్ళీ రాక్షసులకిచ్చి శ్రీరంగంలో దింపేశారని అతను తన అనుభవాన్ని వివరించినటువంటి గాథ పడింది ఒకసారి ఒక మ్యాగజైన్లో. మనమైతే గుళ్ళోపలికి వచ్చేసాం. ఇటు లెఫ్ట్ తీసుకుంటే మనం వ్యూ పాయింట్ చూడొచ్చు. వ్యూ పాయింట్ నుంచి 21 గోపురాలు మనకి కనపడతాయి. ఇక్కడ మనం క్యూ చూడొచ్చు. టైం 8:30 అయింది. మనం చూడొచ్చు క్యూలో ఎంతమంది వచ్చున్నారో ఈ టైంకి. మనం ఇటు సైడ్ వెళ్తే ఈస్ట్ గేట్ వస్తుంది. అలాగనే 1000 పిల్లర్స్ కూడా ఇక్కడే ఉంది. ఇదైతే రామానుజాచార్యుల గుడి. ఆయన లోపల విగ్రహం ఉంటుంది. ఆయన కూర్చొని ఉంటుంది. దానికి లోపల మనకి ఫోన్ అలా ఉంటుంది కాబట్టి ఏదైనా చూపిస్తుంది. లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇక్కడైతే పిల్లల లోకాచార్య ఉంటాడు. ఈయనే ఈ గుడి కట్టడానికి మూల కారణం. మీరు చూస్తున్నది 1000 పిల్లర్ టెంపుల్. మేము వెళ్ళిన సమయానికి ఇది క్లోజ్ చేసి ఉంది. ఇది వెల్లై గోపురం. 21 గోపురాల్లో ఈ ఒక్క గోపురానికి మాత్రం తెల్ల రంగులో వేసి ఉంటది. దీనికి వెల్లై అనే పేరు రావడానికి కారణం ఢిల్లీ సుల్తాన్లో ఇక్కడ ఉన్న సంపదను దోచుకోవడానికి వచ్చినప్పుడు వెల్లై అనే దేవదాసి తన నాట్యంతో సుల్తాన్ రాజుని ఆకట్టుకొని అతన్ని గోపురం పైకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి తోసి చంపేసింది. అక్కడి నుంచి ఆమె కూడా దూకి చనిపోయింది. ఆమె త్యాగానికి కారణంగా దీనికి వెల్లై గోపురం అని పేరు వచ్చింది. మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడే శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. తోకలేని గుర్రం, ఒక్క కన్ను మాత్రమే ఉన్న బల్లి, రొట్టె లేని చేప, అలాగే ఒంటి స్తంభం మీద గరుతుంది. ఈ 4 చూసినట్టయితే మాత్రమే మనం విష్ణు యొక్క దర్శనం ముగిసినట్టు. అలా విష్ణు దర్శనం కంప్లీట్ అవ్వగానే మేము అన్నప్రసాద స్థానానికి వెళ్ళి భోజనం ముగించుకున్నాం.
పంచభూతాలని సూచిస్తాయి. పక్కన ఉన్న 6వ హోల్లో మన చేతికి బటన్ వేలు పెట్టి ఈ ద్వారాన్ని చూడాలి. ముందు కనపడుతున్న ఆలయంలో ఉగ్ర నరసింహ స్వామి కొలువై ఉన్నారు. మనం చివరికి అన్ని ముగించుకొని వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఈ వ్యూ పాయింట్కి రావడానికి ప్రతి మనిషికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ వ్యూ పాయింట్ నుంచి ఈ ఆలయంలో ఉన్న 21 గోపురాలు ఇక్కడి నుంచి చూడొచ్చు. ఒకవేళ మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఈ వ్యూ పాయింట్ మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది. 21 గోపురాలని మీరు ఒక్కసారిగా ఈ వ్యూ పాయింట్ ద్వారా చూడొచ్చు. ఏనుగు ప్రతిరోజు చూడబడినా, ఏనుగు కనపడినా, ఆఖరికి కలలో ఏనుగు కనపడ్డా అది ఏదో విశేషమైన అదృష్టాన్ని కటాక్షిస్తుంది. ఏనుగు ముఖాన్ని ఒకసారి అందువల్ల ఏనుగు కుంభస్థలం లక్ష్మీ స్థానమైంది. ఏనుగుని చూస్తే చాలు గౌరవింపబడింది. ఏనుగు తొండం నెత్తి మీద పెడితే చాలు ఆశీర్వచనమైంది. దృష్టి దోషం పోతుంది. మనకి రంగనాథ స్వామి దర్శనం కంప్లీట్ అవ్వగానే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాక్ ఫోర్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి వినాయక స్వామి కొలువు ఉంటాడు. మధ్యలో శివలింగం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక మనం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడున్న స్థానికులు మనల్ని పిలిచి శివుని అభిషేకం కోసం పాలు వెళ్ళమన్నారు. దాంతో నేను నా ఫ్రెండ్ మిథున్ సాయి శివుని అభిషేకం కోసం పాలు తీసుకొని వెళ్ళాం. మనం గుడికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. పైకి వెళ్ళి చూద్దాం వ్యూ ఎలా ఉందో.